అప్పుడు మీకు అయితే వారంటీ క్లెయిమ్ అవుద్ది. కానీ మీరు ఏమైనా బ్రేక్ చేసినా లేదా వాటర్ వేసి తడిపేసినా ఫింగర్ ప్రింట్ గుచ్చేసినా వాటికైతే మీకు ఎటువంటి వారంటీ అయితే మీకు క్లెయిమ్ అవ్వదు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో కార్ స్పీకర్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట. మన దగ్గర అయితే ది టాప్ క్వాలిటీ స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే కార్లోకి స్పీకర్స్ గురించి చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. హోమ్ పర్పస్ గురించి అండ్ నెక్స్ట్ ఆటోస్లోని వాటిలోనైతే ఇవి మ్యాక్సిమం 90% అయితే ఫిట్ అవ్వు ఈ స్పీకర్స్ అనేవి. ఎవరైతే కార్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నారో, అంటే మీకు బ్రాండెడ్ కార్స్లో వస్తాయి కదా ఇన్బిల్ట్ ఫిట్ అయ్యి, అట్లాంటి క్వాలిటీతో మీకు అయితే స్పీకర్స్ అనేవి రావడం జరుగుతుంది. అలానే మీకు ఇవన్నీ కూడా విత్ 1 year వారంటీతో వస్తాయి అనమాట, పీస్ టు పీస్ రీప్లేస్మెంట్. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో నేను వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీటి తాలూకా ప్రైస్ అన్నీ కూడా డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. నేనైతే ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఈ స్టాక్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్స్ పెడుతున్నారు నాకు, అప్పుడు ఆ ప్రైస్ చెప్పారు ఇప్పుడు ప్రైస్ చెప్తున్నారు అని. సో ప్రైస్ అయితే నేను డౌన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం చాలా మందికి రాక కూడా కామెంట్లు పెడుతున్నారు. నేను కామెంట్లో కూడా ఇవన్నీ రేట్స్ అని కూడా పిన్ చేసి పెడతాను, అక్కడ కూడా మీరు ప్రైసెస్ చెక్ చేసుకోవచ్చు. మీరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు అయితే వీటి తాలూకా ప్రైస్ అన్ని మీకు కనిపిస్తాయి అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం 4 inch స్పీకర్ నుంచి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇది మనకి 4 inch స్పీకర్ అయితే మనకి మోడల్ ఏం చూసుకుంటే 4092. ఒకసారి మనం ఈ స్పీకర్ బాక్స్ ఓపెన్ చేసి ఎట్లా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇది మీకు బాక్స్ ప్యాకింగ్ అయితే చూసుకోవచ్చు. RKF 4092 దీని మోడల్ నేమ్ వచ్చేసి 1 year వారంటీ బ్యాడ్జింగ్ ఉంది. ఇది మీకు ఓవరాల్ గా బాక్స్ ప్యాకింగ్ ఎట్లా వస్తుంది. టాప్ లో మీకు RKF బ్రాండింగ్ లో చూసుకోవచ్చు. మీకు ఒక కార్ రేసింగ్ మోడల్ తో ఎలాగ ఉంది, దానికి స్పెషల్లీ ఫర్ కార్స్ అన్నట్టు. మనం ఓపెన్ చేద్దాం ఒకసారి. ఓపెన్ చేసిన తర్వాత మనం చూసుకుంటే ఎట్లా ఉంటాయి లోపల. ఫస్ట్ చూసుకుంటే మనకి అది వారంటీ కార్డు ఉంది, చెప్పాను కదా మీకు అయితే విత్ 1 year వారంటీతో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు 2 స్పీకర్స్ ఉన్నాయి. ఇవి మీకు స్పీకర్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మన లోపల ఎట్లా ఉన్నాయి అనమాట. టాప్ లో మనకి ఒక స్మాల్ ప్లాస్టిక్ గ్రిల్ ఇచ్చారు. ఇది మనకి ఫర్ ట్రాన్స్పోర్ట్ పర్పస్. ట్రాన్స్పోర్ట్ లో ఎక్కడ బ్రేకేజ్ అవ్వకూడదు అని చెప్పేసి మనకైతే ఇది సేఫ్టీ ప్యాకేజింగ్ గురించి మనకైతే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మీకు స్పీకర్ అయితే మీకు ప్లాస్టిక్ పేపర్, మీకు సెంటర్లో ట్వీటర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అబ్బా అసలు చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. మీకు ట్వీటర్ సౌండ్ లౌడ్నెస్ కూడా అట్లానే పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. మనకైతే ఇది 2-way స్పీకర్. ఇది మీకు ఫుల్ ఆఫ్ వాటర్ ప్రూఫ్ విత్ రబ్బర్తో వస్తుంది. మీకు చూడొచ్చు మూమెంట్ కూడా ఏమైనా సరే చాలా స్మూత్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నాకు మెయిన్గా ఇది నచ్చింది. దీనికి స్పీకర్ టెర్మినల్స్ పైన మనకి ఇవి ఇచ్చినారు కదా, ఇవి మనం ఎక్కువ ఫుల్ బ్రాండెడ్లో చూస్తాం. మన లైక్ JBL, సోనీ అట్లాంటి ప్రీమియం మెటీరియల్లో మనకైతే ఎట్లాంటి క్యాప్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఓవరాల్గా స్పీకర్ అయితే మీకు ఎట్లా ఉంటే ఎట్లా మీకు సెట్ ఆఫ్ 2 అయితే రావడం జరుగుతుంది అనమాట. మనం దీని డైమెన్షన్స్ చూసుకుంటే ఎంత ఉన్నాయి ఏంటి అని మనకైతే ఇది ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకైతే ఇలా సెంటర్ టు సెంటర్ అయితే మనకి 4 inch ఎగ్జాక్ట్ 4 inch మీకు అయితే రావడం జరుగుతుంది. చూడొచ్చు ఈ స్పీకర్ సైజ్ వచ్చేసి మనకైతే 4 inch రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు మ్యాగ్నెట్ సైజ్ చూసుకుంటే ఇది మీకు మ్యాగ్నెట్ చాలా బెటర్గా ఉంది. మీకు 180 watts ఓవరాల్ కానీ అంత అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు పీక్ పవర్ అట్లా మీకు అయితే 50 to 60 watt మధ్యలో అయితే మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది. మ్యాగ్నెట్ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో చూసుకుంటే స్క్రూస్ ఇచ్చారు. మన స్పీకర్స్ ఫిట్ చేసుకున్నది మనకి స్క్రూస్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు అయితే ఇవి మీరు డైరెక్ట్గా వీటికి సాల్డరింగ్ అవసరం లేదన్నట్టు. ఓపెన్ చేద్దాం ఒకసారి. మీకు సాల్డరింగ్ అవసరం లేదు, డైరెక్ట్గా మీకు క్లిప్పింగ్ టైప్సే. మీరు బ్యాటరీకి పెడతారు కదా క్లిప్స్, అట్లా మీరు క్లిప్స్ పెట్టుకుంటే చాలు. చూడొచ్చు ఇట్లా మీరు జస్ట్ లాక్ చేసుకుంటే చాలు అనమాట. ఇలా మీకు అయితే బ్యాటరీ కన్నా ఫిట్, అదే మీ స్పీకర్ కన్నా మీరు ఫిట్ అయిపోద్ది. ఇట్లా జస్ట్ ఒక బ్యాటరీ టెర్మినల్స్ ఎట్లా ఉన్నాయి అట్లా ఉంటాయి. కార్స్ అన్నీ కూడా మీకు ఏవి కూడా సాల్డరింగ్ చేయరు కాబట్టి మీకు అయితే ఇవి పక్కా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అందుకే మీకు అయితే ఇస్తున్నారు. ఇట్లా మీకు సెట్ ఆఫ్ 2 అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. ఇవి మీకు ఓవరాల్గా 4 inch స్పీకర్స్ అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవి మీకు 4 inches అయితే. ఇప్పుడు మనం దీని నెక్స్ట్ సైజ్ చూద్దాము. నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనదైతే 5 inch ఉందన్నమాట. ఇది మనకి 5 inch అయితే. మనకి మోడల్ నేమ్ వచ్చేసి 5092. ఇది మీకు మోడల్ నేమ్. ఒకసారి మనం ఈ బాక్స్ ఓపెన్ చేసి ఎట్లా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మనకి సెకండ్ మోడల్ అనమాట. మోడల్ నేమ్ వచ్చేసి RKF 5092. దీని మోడల్ నేమ్ 1 year బ్యాడ్జింగ్ అన్నిటి కూడా అట్లానే ఉంటుంది సేమ్. ఇది మీకు ఓవరాల్గా స్పీకర్ బాక్స్ మీకు అయితే ఇట్లా రావడం జరుగుతుంది. ఓపెన్ చేద్దాం ఒకసారి. మనం ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటే ఫస్ట్ మనకైతే వారంటీ కార్డు చెప్పాను కదా, అన్నిటికీ మీకు 1 year వారంటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అయితే స్పీకర్స్ ఉన్నాయి. ఇవి మీకు స్పీకర్స్ అయితే మాత్రం చూడొచ్చు. ఇవి మీకు స్పీకర్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రంట్లో నాకు ట్వీటర్ ప్రతి దీనికి ఇదైతే ఇచ్చారు క్యాప్ సేఫ్టీ పర్పస్ గురించి. ప్రతి దీనికి ఈ ట్వీటర్ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ ఉంది. మీకు చాలా క్యూట్ ఉంది. మీకు ట్వీటర్ కానీ ఏదైనా సరే బాగా ఇంప్రెస్ చేస్తుంది. మీకు సైజ్ చూడవచ్చు ఒకసారి. సైజ్ మీకు ఎగ్జాక్ట్గా 5 inches. ఇది మీకు 5092 5 inches మోడల్ కాబట్టి మీకు అయితే ఎగ్జాక్ట్గా 5 inch అయితే రావడం జరుగుతుంది అనమాట స్పీకర్ సైజ్. ఓవరాల్ సైజ్ చూసుకుంటే మీకు అయితే ఇక్కడ నుంచి ఇక్కడికైతే మీకు 6 inch వస్తుంది అనమాట. ఇవి ఈ రెండు ఇందాక చూసిన దీనికి మీకు అయితే ఓవరాల్గా 5 inch వస్తుంది. ఇది మీకు ఓవరాల్గా 6 inch వస్తుంది. సెంటర్ స్పీకర్ వచ్చేసి మీకు అయితే 5 inch తో రావడం జరుగుతుంది. పేపర్ చూడొచ్చు మీకు ఎంత షైనింగ్ అంటే ఫుల్లీ వాటర్ ప్రూఫ్ పేపర్ అనమాట. మీకు ఎక్కడ కూడా రబ్బర్ పేపర్ కానీ ఫోమ్ పేపర్స్, మెయిన్
ఫోమ్ పేపర్ లాంటి అయితే ఎక్కడా లేదు, మొత్తం మీకు రబ్బరు చూడొచ్చు. మొత్తం మీకు రబ్బర్ పేపర్తో నెక్స్ట్ లెవెల్ అయితే మీకు ఉందన్నమాట. క్వాలిటీ మాత్రం ఇంకా చూడక్కర్లేదు. దానిపై బ్యాక్ సైడ్ మీకు మ్యాగ్నెట్ కూడా ఏవైనా సరే వెరీ స్మూత్ అయితే ఉంది. మీకు మ్యాగ్నెట్ పర్ఫార్మెన్స్ కానీ ఏవైనా సరే మీకు బెటర్గా వస్తుంది. చెప్పాను కదా, ప్రతి దీనికి స్పీకర్ టెర్మినల్స్ పైన మనకైతే ఇట్లాంటి క్యాప్ అనేది ఇచ్చుకోవడం జరిగింది. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు. క్వాలిటీ మాత్రం మీకు కార్స్లోకి అయితే ది బెస్ట్ అని చెప్పవచ్చు. మనకి దీంతో పాటు బాక్స్లో చూసుకుంటే స్క్రూస్ ఇచ్చున్నారు. సేమ్ దానిలాగే మనకైతే స్క్రూస్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకైతే వైర్ టెర్మినల్స్ ఇలా మీరు సోల్డరింగ్ చేయకుండా డైరెక్ట్గా మీకు అయితే బ్యాటరీ క్లిప్స్లా పెట్టేయడమే. ఇది కూడా సేమ్ అట్లనే మనకి బాక్స్లో వస్తున్నవి అయితే సెట్ ఆఫ్ 2 స్పీకర్స్ వస్తాయి. అండ్ అట్లనే మనకి ఈ టెర్మినల్స్ ఈ వైర్ జాయింటర్స్ అండ్ నెక్స్ట్ ఈ స్క్రూస్ మనకైతే రావడం జరుగుతుంది. 2 స్పీకర్స్ అయితే వస్తాయి అనమాట విత్ 1 వారంటీ కార్డు. ఈ వారంటీ కార్డ్ ఇంతే మీకు బాక్స్లో వచ్చినవి అయితే. స్పీకర్ మీకు క్వాలిటీ చూడొచ్చు ఎంత బాగుందో. మనకైతే ఇది 2-వే ఊఫర్, ఇది స్పీకర్ కాదు ఊఫర్, 2-వే ఊఫర్స్ ఇవి. మీకు వాయిస్ కమ్ బేస్ వస్తుంది, ట్వేటర్ వస్తుంది. ఇది మీకు ఓవరాల్గా ఫినిషింగ్ అయితే ఎట్లా ఉందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి మీకు 5 ఇంచెస్ అయితే మీకు రెండిట్లో కూడా మీకు క్వాలిటీ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ ఉంటుంది. అట్లానే మీకు పేపర్ ఫినిషింగ్ కానీ దీని తర్వాత డిజైన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట. అన్నీ కూడా మీకు అంతే, అన్నీ కూడా మీకు క్వాలిటీ అండ్ డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే రావడం జరుగుతుంది. పేపర్ ఫినిషింగ్ కూడా మీకు మొత్తం అన్ని కూడా వాటర్ ప్రూఫ్తోనే మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన దగ్గర అయితే 6 ఇంచెస్ ఉంది, 4 ఇంచ్ అయిపోయింది, 5 ఇంచ్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకైతే 6 ఇంచ్ అనమాట. ఒకసారి మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉన్నాయి ఏంటో స్పీకర్స్ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇది థర్డ్ మోడల్ అనమాట. మనకి దీని మోడల్ నేమ్ చూసుకుంటే RKF 6092, RKF దాని బ్రాండింగ్. ఇది మనకు మోడల్ నేమ్ 6092 విత్ 1 year వారంటీ బ్యాడ్జింగ్. ఇది మనం బాక్స్ ప్యాకింగ్ ఓపెన్ చేస్తాం ఎట్లా ఉంది ఏంటో చూద్దాం ఒకసారి. మనం ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటే మనకి స్టార్టింగ్ ప్రతి దీనికి వారంటీ కార్డు అయితే మ్యాండటరీ అన్నట్టు మనకైతే వారంటీ కార్డు పక్కా ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకైతే స్పీకర్స్ ఏ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇవి మీకు స్పీకర్స్ అయితే మీకు క్వాలిటీ పరంగా లుక్స్ పరంగా ఇవైతే మనకి డిసప్పాయింట్ చేయవని చెప్పొచ్చు అనమాట. ఇది మీకు చూడొచ్చు ఎట్లా ఉన్నాయి. ఇది మనకు ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ట్వేటర్ ఉంటుంది సెంటర్లో. ఈ క్యాప్లో మీకు సెంటర్ ఇట్లా హోల్ అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. ఇది పెట్టుకుంటే మనకు లుక్ అనేది ఎట్లా ఉంటుంది, ఎగ్జాక్ట్ ఫిట్ అయిపోద్ది. మీకు మేడకి తానడం ఏం ఉండవు అనమాట. ఇది కూడా మీకు ఫుల్ ఆఫ్ వాటర్ ప్రూఫ్ చూడవచ్చు. మీకు పేపర్ ఎంత స్మూత్నెస్ ఉందో. ఇది ఫుల్ ఆఫ్ ప్లాస్టిక్ పేపర్, సైడ్లో మీకు రబ్బర్ ఫోమ్తో మీకు అది రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీని సైజ్ చూసుకుందాం ఒకసారి. మనం దీని సైజ్ చూసుకుంటే మనకైతే ఇది ఎగ్జాక్ట్గా 6 ఇంచ్ రావడం జరుగుతుంది. చూడవచ్చు ఎగ్జాక్ట్ 6 ఇంచ్ మనకైతే వస్తుంది. ఇది మీరు ఓవరాల్ సైజ్ చూసుకుంటే మనకైతే 7 ఇంచ్ అనమాట. ఓవరాల్ సైజ్ మనకి 7 ఇంచ్, మెయిన్ స్పీకర్ సైజ్ వచ్చేసి మనకైతే 6 ఇంచ్ అనమాట. ఇది ఓవరాల్గా స్పీకర్ గురించి మీకు ఎట్లా అనిపించింది చూడండి. అసలు సెంటర్లో ట్వేటర్ మాత్రం మెయిన్ లుక్ దీనికి చాలా బాగుంది. మీకు ట్వేటర్ కానీ ఏవైనా సరే. అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ చూసుకుంటే ఇది మీకు మ్యాగ్నెట్ అనమాట. అవుట్పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మ్యాక్సిమం 380 వాట్స్ రాశారు కానీ అంతైతే మీకు రాదు. మాక్సిమం 80 to 100 వాట్ మధ్యలో మీకు అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫుల్ అవుట్పుట్ కూడా మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఇది మీకు మ్యాగ్నెట్. అండ్ నెక్స్ట్ స్పీకర్ టెర్మినల్స్ పైన ఈ క్యాప్ ఏమైనా సరే బాగా ఇచ్చున్నారని చెప్పొచ్చు. దీంతోపాటు మనకి బాక్స్లో సేమ్ కంటెంట్, ఏం చేంజ్ ఉండదు. స్క్రూస్ ఇస్తున్నారు. దాంతోపాటు మనకైతే స్పీకర్ ట్యాగ్స్ అన్నట్టు మనకు డైరెక్ట్గా ఇట్లా మీరు జాయిన్ చేసుకున్నందుకు సాల్డరింగ్ అవసరం లేకుండా డైరెక్ట్గా మీకు అయితే ఇట్లా రావడం జరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్గా మనకి 6 ఇంచెస్ 2-వే స్పీకర్స్. మోడల్ నేమ్ చూసుకుంటే 6092. ఇది మీకు ఓవరాల్ ఫినిషింగ్ అయితే వితౌట్ క్యాప్, ఇది విత్ క్యాప్. ఎట్లా అనిపించింది డౌన్ కామెంట్ చేయండి. నచ్చిందా ఈ లుక్? 2 ఐస్ లాగా ఉన్నాయి కదా, మీకు ఎట్లా అనిపించింది డౌన్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మీకు 6 ఇంచెస్ అయితే మీకు గ్రిల్ ఎట్లా వచ్చేస్తుంది చూసారు కదా ఆల్రెడీ. ఇది మీకు సెంటర్ కరెక్ట్గా సెంటర్ డిజైన్ నాకు చాలా నచ్చింది. మీకు ఇన్బుల్ట్ మీకు అయితే ట్వేటర్ రావడం జరుగుతుంది. వెరీ ప్రీమియం మెటీరియల్. అన్నీ మీకు కూడా ఫుల్ ఆఫ్ వాటర్ ప్రూఫ్తో మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఫుల్ మనకి ప్లాస్టిక్ పేపర్తో మీకు అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది మీకు ఓవరాల్గా 6 ఇంచ్ అయితే మాత్రం 4 ఇంచ్ అయిపోయింది, 5 ఇంచ్ అయిపోయింది, 6 ఇంచ్ అయిపోయింది. మొత్తం మనకైతే త్రీ స్పీకర్స్ కూడా మన రెగ్యులర్గా అయితే అయిపోయాయి అనమాట. ఇందులో మనకు చాలా మోడల్స్ ఉన్నాయి. 4 ఇంచ్ ఉంది, 5 ఇంచ్ ఉంది, 6 ఇంచ్ ఉంది. అట్లనే మనకి 6 ఇంచెస్లో కాంపొనెంట్ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ అట్లనే మనకి 6x9 ఉన్నాయి. అన్నీ మనకి మంచివి అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి మనం దీని నెక్స్ట్ మోడల్ చూద్దాము. దీని నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఈ మోడల్ 7092. మనకైతే ఇది కొంచెం డిజైన్ అన్ని చేంజ్ అయితే ఒకసారి మనం ఈ మోడల్ చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అని. మీకు బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి ఎట్లా ఉంటుంది అనమాట. 7092 దీని మోడల్ నేమ్ వచ్చేసి. ఇది 4th మోడల్ అనమాట. RKF 7092 దీని మోడల్ నేమ్. 1 year బ్యాడ్జింగ్ ఉంది. మీకు ఇది కొంచెం డిఫరెంట్ లుక్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనం చూసుకుంటే లోపల మనకైతే ఒక 2-in-1 టేప్ లాంటిది ఇచ్చున్నారు. ఇది మనకి దేనికి యూజ్ తర్వాత చెప్తాను. ఒక వారంటీ కార్డు ఉంది. అండ్ నెక్స్ట్ మీకు స్పీకర్స్ చూసుకుంటే ఎట్లా ఉంటాయి అనమాట. ఇది మనకి ఫ్లాట్గా ఉంటాయి, కొంచెం మరీ దానంత హైట్ లేకుండా ఫ్లాట్గా ఉంటాయి చూడొచ్చు. ఇది మీకు రబ్బర్ పేపర్ లాంటిది అయితే కాదు, మీకు ఫోమ్ పేపర్ లాంటిది వస్తుంది. సెంటర్లో మీకు అయితే షార్క్ ఫినిషింగ్ చూడొచ్చు. మీకు ఒక షార్క్ ఎట్లా ఉంటుంది అట్లా మీకు అయితే రావడం జరుగుతుంది. మీకు సెంటర్ ట్వేటర్ ఉంటుంది. ఇది మీకు పేపర్. అండ్ మొత్తం మీకు అయితే ఇది
రబ్బర్ ఫోమ్ అంటే అయితే కాదు, మీకు మామూలుగా ఇది ఫోమ్ అంటే స్పాంజ్ లాగా అయితే మీకు రావడం జరుగుతుంది. బట్ బేస్ స్పాంజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చూడొచ్చు మీకు బేస్ ఇక్కడ అబ్జర్వ్ అవుతుంది మీకు. ఇది మీకు మూవ్మెంట్ కానీ ఏం చాలా స్మూత్ ఉంది మీకు. అండ్ నెక్స్ట్ ఫ్లాట్గా ఉంటుంది మీకు, బాగా చాలా వరకు అయితే మీకు ఫ్లాట్గా ఉంటుంది. ఎవరికైతే బ్యాక్ సైడ్ కార్ డోర్స్ సిట్టింగ్ అవ్వదో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ రింగ్ లాంటిది కూడా వాళ్ళే ఇచ్చినారు, ఇట్లా మీరు ఫిట్ చేసేయచ్చు. లేదు మీకు ప్లేస్ ఉందనుకుంటే ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి చూసారా, 3 స్క్రూస్ 4 ఇలాగా. ఈ స్క్రూస్ రిమూవ్ చేస్తే ఈ క్యాప్ మీకు వచ్చేస్తుంది అనమాట. ఇట్లా క్యాప్ వచ్చేసి మీరు మామూలు స్పీకర్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇది ఇచ్చారు కదా, ఇవి ఏంటంటే మీకు 2-in-1 టేప్ లాగా అయితే మీకు ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇవి మీకు ఒక ఫోమ్ లాగా, ఒక స్పాంజ్ ఎట్లా ఉంటుంది అట్లా మీకు అయితే ఉంటుంది అనమాట. ఇది గమ్మింగ్. ఈ గమ్మింగ్ తీసుకొచ్చి మీరు ఎక్కడ అంటించుకోవాలి, ఎట్లా మీరు స్టిక్ చేసుకోవచ్చు. ఎట్లా దీనికి ఇలా స్టిక్ చేశారనుకోండి, ఇట్లా స్టిక్ చేసుకుంటే మీరు డోర్ బ్యాక్ సైడ్ దీనికి వెళ్ళిపోతుంది. మొత్తం మీరు ఓవరాల్గా మొత్తం రౌండ్గా స్టిక్ చేస్తారనుకోండి, మీ డోర్కి ఇలా అంటించినప్పుడు ఎయిర్ అన్నది మీకు లోపలికి వెళ్ళకుండా, లోపలికి బయటికి రాకుండా మీకు ఇది మొత్తం కూడా ఒక ఇలా సేఫ్టీ లాగా ఉంటుంది. అంటే మీకు బేస్ పంచ్ గురించి మెయిన్ ఎట్లా మీకు మొత్తం వస్తుంది, మీకు వాయిస్ క్లారిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఎక్కడ మీకు డిస్టర్బెన్స్ రాకుండా మొత్తం అబ్జర్వ్ చేసుకొని మీకు ది బెటర్ అయితే మీకు అందించడానికి ట్రై చేస్తుంది. ఇది మీకు ఓవరాల్గా ఊఫర్ గురించి అయితే మీకు ఎట్లా అనిపించింది, బ్రాండింగ్ కానీ ఏమైనా సరే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ కూడా మనకు మొత్తం లోపలే ఫిట్టెడ్ ఉంటుంది. ఇది మీకు ఓవరాల్గా ఊఫర్ గురించి అయితే మాత్రం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మీకు స్పీకర్ అయితే మాత్రం మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఈ క్యాప్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే మీకు చాలా మందికి బ్యాక్ సైడ్ డాష్ బోర్డ్లోని డాష్ బోర్డ్ అంటున్నాను, డోర్ సైడ్లో మీకు పెట్టడానికి గ్యాప్ అయితే ఉంటుంది అనమాట. సో చాలా వరకు ఇవి బయటికి తన్నేస్తాయి స్పీకర్స్. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే లోపల మ్యాగ్నెట్ దూరట్లేదు, మాకు స్పేస్ తక్కువ ఉంది అన్నోరికి ఈ రింగ్ లాంటిది అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. మనకి దీంతో పాటు ఒక స్మాల్ సైజు ప్లాస్టిక్ లాంటిది ఇచ్చారు కదా, అంటే 2-in-1 టేప్ పెట్టుకుంటే మీకు ఎయిర్ ఫ్లో అనేది లేకుండా మీకు బేస్ పంచ్ కంటే ఎట్లా ఎగ్జాక్ట్గా పడేటట్టు మీకు అయితే ఉంటుంది అనమాట. అది మీకు యూజ్ అయితే దానివల్ల మీకు ఇదైతే మాత్రం మరీ ఫుల్ వాటర్ ప్రూఫ్ కాదు, కొంచెం రఫ్ పేపర్ టైప్ అయితే ఇచ్చున్నారు, ఫోమ్ పేపర్ టైప్. మీకు ఇదైతే వాటర్ ప్రూఫ్ రాలేదు. ఈ 4 ఇంచ్ 5 ఇంచ్ 6 ఇంచ్ అన్ని మీకు అయితే వాటర్ ప్రూఫ్ వచ్చాయి, కానీ ఇదైతే మీకు వాటర్ ప్రూఫ్ టైప్ అయితే కాదనమాట. మీకు బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ కానీ ఏమైనా సరే నెక్స్ట్ లెవెల్ ఉంటే మీకు సెంటర్ డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్ అనిపించింది. ఇది మీకు ఓవరాల్గా స్పీకర్స్ అయితే మీకు గ్రిల్ అయితే ఏం రాదు, మీ కార్లో ఉన్న గ్రిల్ దీనికైతే ఫిట్ అయిద్దని చెప్పవచ్చు. అన్ని కూడా అంతే, మీకు దీనికి కూడా గ్రిల్ రాదు, మ్యాక్సిమం గ్రిల్ రాదు, దీనికి మాత్రం గ్రిల్ వస్తుంది. ఇవి మీరు వెహికల్లో కూడా ఫిట్ చేసుకోవచ్చు, లైక్ ఆటోస్లో కానీ బొలెరో వ్యాన్స్లో కానీ ఎందులో సరే మీరు ఫిట్ చేసుకోవచ్చు. ఈ స్పీకర్స్ అట్లా అయితే ఇవన్నీ కూడా కొంచెం మీకు జాలి అయితే అంటే మీద గ్రిల్ అయితే ఉండదు. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇవి మీకు 7092 మోడల్ నేమ్ అయితే మీకు ఎట్లా అనిపించింది రౌండ్ కామెంట్ చేయండి, వెంటనే కామెంట్ చేసేయండి. మరి కామెంట్స్ ఎక్కువ వస్తే మనకి వ్యూస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మనకి ఓవరాల్గా రెగ్యులర్ స్పీకర్స్ అయితే. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ నెక్స్ట్ మోడల్ కాంపోనెంట్ స్పీకర్స్ అనమాట. ఇది మనకి మోడల్ నేమ్ వచ్చి 7098. ఇది మనకి కాంపోనెంట్ స్పీకర్స్ మనకి మధ్యలోని క్రాస్ ఓవర్ కానీ అండ్ నెక్స్ట్ ట్వీటర్స్ కానీ ఏమైనా సరే పర్ఫెక్ట్ ఉంటాయి. ఒకసారి మనకి ఇది చూద్దాం ఎట్లా ఉంది. అన్నింటిలో కూడా మీకు 1 year వారంటీ ఉంటుంది, అందులో మీకు డౌట్ పడద్దు. అన్నింటిలో కూడా మీకు ఇది విత్ వారంటీ, టర్మ్స్ అండ్ కండిషన్ అప్లైడ్. అవన్నీ మీకు లాస్ట్లో చెప్తాను కదా, లాస్ట్లో మాట్లాడదాం. ఇది మనం ఓపెన్ చేద్దాం ఒకసారి. మోడల్ నేమ్ చూసుకుంటే RKF 7098 అనమాట. ఇది మనకైతే 5th మోడల్ అనమాట. మోడల్ నేమ్ చూసుకుంటే 7098. ఇది మనకి మధ్యలోని ఇట్లాంటి క్రాస్ ఓవర్ ఒకటి ఉంటుంది, ట్వీటర్ అన్ని వేరువేరుగా ఉంటాయి. మోడల్ నేమ్ 7098 విత్ 1 year వారంటీతో మనకు రావడం జరుగుతుంది. ఓపెన్ చేద్దాం ఒకసారి. బాక్స్ ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇట్లా ఉన్నది చూడొచ్చు. ఇటు మీకు 2 ఊఫర్స్ ఇచ్చారు, అండ్ నెక్స్ట్ మీకు సెంటర్లో ఇట్లాంటి ఒక క్రాస్ ఓవర్ ఇచ్చారు, అండ్ నెక్స్ట్ మీకు 2 ప్లాస్టిక్ క్యాప్స్, ఇది దేనికి యూజ్ అవుతుందో చెప్తాను. అండ్ నెక్స్ట్ మీకు 2 ట్వీటర్స్ అనమాట. ఇది ఓవరాల్గా మనకి బాక్స్లో వచ్చేవి. దాంతోపాటు మనకి స్పీకర్కి పెట్టుకునేందుకు మీకు చెప్పాను కదా, ఒక టెర్మినల్స్ అనుకోండి పని, మీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మీరు ఇట్లా జాయిన్ చేసుకునేందుకు. అండ్ నెక్స్ట్ మీకు ఇట్లాంటి ఫోమ్ టైప్స్ మీకు చెప్పాను కదా, ఇది మీకు ఎయిర్ ఫ్లో అంటే ఎయిర్ ఎక్కడ కూడా లోపలికి ఎంటర్ అవ్వకుండా, బేస్ పంచ్ ఎక్కడ తగ్గకుండా, వాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా మీకు యూజ్ అవుతాయి అనమాట. మనం ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇందాక స్పీకర్స్కి మీరు చూసినట్టు ఇది మనం ఓపెన్ చేయడం అయితే అవ్వదు, బ్యాక్ సైడ్ క్యాప్ లాంటిది మీకు ఓపెన్ చేయడం అవ్వదు. ఇది మొత్తం మనకు లాక్ అయి ఉంటుంది, మొత్తం ఫిటెడ్ అయ్యి వస్తుంది అనమాట. అందుకే మనకి ఉన్నాయి కదా, ఇవి మనకి ఇట్లా చుట్టూరుగా వేసుకొని మీరు స్క్రూస్ బిగించేస్తే మీకు ఎక్కడ ఎయిర్ ఫ్లో అనేది బయటికి పోవడం కానీ లోపలికి బయటికి రావడం కానీ ఉండదు. ఎగ్జాక్ట్గా మీకు అయితే ఉంటుంది అనమాట. చూడవచ్చు మీకు పేపర్ మూవ్మెంట్ కానీ బేస్ పంచ్ కానీ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. మీకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాని విధంగా మీకు అయితే ఉంటుంది అనమాట. సెంటర్లో RKF బ్రాండింగ్ ఉంది. ఇది కూడా మీకు ప్లాస్టిక్ పేపర్ కాదు, ఓన్లీ అవి మాత్రం మీకు ప్లాస్టిక్ పేపర్. ఇవన్నీ మీకు అయితే ఇట్లా ఫోమ్ పేపర్తో మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట. బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ చూసుకుంటే మనకి ఎట్లా ఉంటుంది, మనకి కాంపోనెంట్ స్పీకర్స్ ఇవి. అందుకే మనకి ఇట్లా ఈ 2 క్రాస్ ఓవర్ లాంటివి అయితే ఇచ్చున్నారు చూడవచ్చు. ఇది మీకు 2 క్రాస్ ఓవర్స్ అయితే. ఇక్కడ మీ డెక్ నుంచి కానీ దేని నుంచి వచ్చి ఇన్పుట్ ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు
ఊఫర్ ట్విట్టర్. ఈ ట్విట్టర్ అన్నది మీకు ఈ ట్విట్టర్ దీంట్లో వస్తుంది. ఈ ఊఫర్ వైరింగ్ అనేది మీకు ఇందులో వస్తుంది అనమాట. ఇవి మీకు దాంట్లో యూజింగ్ అయితే మీకు ట్విట్టర్ ఊఫర్ సెపరేట్ చేసి పడేస్తుంది. ఇది దేని మ్యూజిక్ దాని అంటే దానికే వస్తుంది. మీకు వాయిస్ అయితే వాయిస్ వేరేగా వస్తుంది, ట్విట్టర్ సౌండ్ వేరేగా వస్తుంది. అట్లా మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ క్యాప్స్ దేనికంటే ఇది అన్నది మీకు ఎట్లా ఫిట్టింగ్ అవుతుంది దీని లోపలికి. ఈ వైర్స్ అన్నవి దీని లోపల నుంచి ఇట్లా వెళ్ళిపోయి ఇవన్నీ మీకు ఇట్లా వస్తాయి అనమాట. దీని లోపలికి ఇలా సిట్టింగ్ అవుతుంది మీకు ట్విట్టర్స్ అన్నవి. మీరు ఇవి ఎక్కడైనా సరే స్క్రూస్ వేసి బిగించుకోవడం కానీ లేదంటే మీరు ఎట్లయినా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా దీని తాలూకు అయితే మీకు ఎట్లా అనిపించింది, ఈ మోడల్ మీకు నచ్చిందంటే డౌన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంది మీకు వెరీ ప్రీమియం మెటీరియల్. ఇవన్నీ కూడా కొంచెం రేర్గా ఉన్న ఐటమ్స్. మీకు కార్ డెకర్స్లో వాటిలో ప్రైస్ టూ మచ్ ఉంటాయి, బట్ మన దగ్గర వెరీ రీజనబుల్ ప్రైస్. మీకు ప్రైస్ అన్ని కూడా వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదంటే డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి. వీడియో లాస్ట్లో మాక్సిమం ప్రైస్లు చెప్తా, చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి మీకు ఓవరాల్గా స్పీకర్స్ అయితే మాత్రం మీకు కాంపోనెంట్ స్పీకర్స్. 2 స్పీకర్స్ ఎట్లా వస్తాయి, మీరు దీనికి డోర్స్ అయితే ఓపెన్ చేయగలరు. ఈ బ్యాక్ సైడ్ మీకు ఇట్లా స్క్రూస్ రిమూవ్ చేస్తే మీకు ఇది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది, బట్ ఇటు అట్లా రాదనమాట. మనకి మొత్తం లాకింగ్లో ఉంటుంది. మీరు లాకింగ్ అవసరం లేదనుకుంటే మీరు మొత్తం రిమూవ్ చేసుకుంటే చాలా ఇబ్బంది అయితే కొంచెం రిమూవ్ చేసుకోవచ్చు, బట్ కొంచెం గట్టిగా అయితే ఉంటాయి అనమాట. ఇవి మీకు ఓవరాల్గా స్పీకర్స్. అండ్ నెక్స్ట్ మీకు ఇది క్రాస్ ఓవర్స్ మీ దీని క్లియర్గా రాసి ఉంటుంది, ఇన్పుట్ ఎక్కడ అండ్ నెక్స్ట్ ట్విట్టర్ ఎక్కడ ఊఫర్ అన్ని మీకు అయితే రాసి ఉంటాయి అనమాట. మీకు ట్విటర్స్ కూడా బుజ్జిగా బాగా చిన్న అయితే ఉన్నాయి, బట్ లౌడ్నెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్గా స్పీకర్స్ గురించి అయితే మీకు ఎట్లా అనిపించింది. ఇవి కూడా మనకి ప్లాస్టిక్ పేపర్ కాదు, మీకు ఫోమ్ టైప్ పేపరే. మీకు ఇవి మాత్రం ప్లాస్టిక్ ఇచ్చున్నారు. ఇవన్నీ మీకు అయితే పేపర్ కొంచెం రఫ్ పేపర్, బట్ బేస్ పంచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే మీకు వస్తుంది అనమాట. మూవ్మెంట్ కూడా మనకి ఈజీగా తెలుస్తుందని చెప్పవచ్చు. చాలా బాగుంది మీకు పేపర్ ఫినిషింగ్ కానీ పేపర్ క్వాలిటీ కానీ అన్నింటిలో కూడా. మీరు సెంటర్ చూసుకుంటే ఆర్కేఎఫ్ అన్న బ్యాడ్జింగ్ అనేది మీకు ఇస్తున్నారు. మీకు మంచి బ్రాండ్ ఐటమ్ ఇది 1 year వారంటీ అందుకే ఇస్తున్నారు. క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మెయిన్ బ్రాండ్స్ వాళ్ళకి అంటే మీ కార్లో యూజ్ చేసే స్పీకర్స్ వాళ్ళకి వీలైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్ చూసుకుంటే మనకైతే 6x9. చాలా మంది ఇది గుడ్ స్పీకర్స్ అంటారు, అంటే ఎగ్ షేప్లో ఉంటాయి, ఓవెల్ షేప్లో స్పీకర్స్ ఉంటాయి. ఇవి మోడల్ నేమ్ వచ్చేసి RKF 9092. RKF దాని బ్రాండ్ పక్కన పెట్టేయండి. 9092 దీని మోడల్ నేమ్ వచ్చేసి. ఒకసారి మనం ఇది ఓపెన్ చేసి ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇదే మనకి లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్ అనమాట. మోడల్ నేమ్ చూసుకుంటే RKF 9092 దీని మోడల్ నేమ్ వచ్చేసి. ఇది మీకు బాక్స్ అయితే ఎట్లా ఉంటుంది, మనం బాక్స్ ప్యాకింగ్ ఓపెన్ చేద్దాం ఒకసారి. బాక్స్ ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత లోపల చూసుకుంటే మనకైతే ఒక వారంటీ కార్డు ఇచ్చున్నారు. ఇది మనకి వారంటీ కార్డు. అండ్ నెక్స్ట్ మనకైతే 2 స్పీకర్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. ఇవి మీకు స్పీకర్స్ అయితే ఇవి మనకి ఎట్లా ఉంటాయి, ఇవి మనకి గ్రిల్ అనేవి మీదకి రావు, ఫిట్ అయి ఉంటాయి. మీకు గ్రిల్స్ మాత్రం మొత్తం ఫిట్ అయి ఉంటాయి. మీకు ట్విట్టర్ ఇందులోనే ఉంటుంది, ఊఫర్ టైప్ ఇది. అండ్ నెక్స్ట్ మీకు మ్యాగ్నెట్ అయితే ఇదనమాట. ఇది మనకి 6x9 మోడల్. ఇది మీకు ఓవరాల్గా స్పీకర్ అయితే మాత్రం మీకు లుక్ అనేది వెరీ ఇంప్రెసివ్ చేస్తుంది మిమ్మల్ని. వెరీ స్మాల్ హోల్స్తో మీకు అయితే గ్రిల్ అనేది ఇట్లా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి దీంతో పాటు రెగ్యులర్గా ఇచ్చేలాగే స్క్రూస్ ఇచ్చున్నారు. ఇంతే, ఇది ఒకటే ఇచ్చారు, ఇందులో ఇంకేం అవ్వలేదు. స్క్రూస్ మాత్రం ఇచ్చారు దీనికి. స్పీకర్ ట్యాగ్స్ లాంటివి కానీ అంటే మీరు స్పీకర్స్ని జాయిన్ చేసిన అట్లాంటివి ఏం లేవు. ఎట్లా మీకు సాల్డరింగ్ టైప్ ఇది, క్లిప్ లాంటివి అయితే ఏం ఇవ్వలేదు. మిగతా అన్ని మోడల్కి క్లిప్ టైప్ ఇచ్చారు, బట్ ఇవి మాత్రం మనకి రెగ్యులర్ మోడల్ ఎందులోనైనా దొరికేస్తాయి ఈ టైప్ అన్నవి. సో అందుకనే మనకైతే ఇవి క్లిప్ టైప్స్ ఏం అవ్వలేదు, డైరెక్ట్గా సాల్డరింగ్ టైప్ మీకు అయితే రావడం జరిగింది అనమాట. ఇది మీకు ఓవరాల్గా స్పీకర్ అయితే మీకు లుక్స్ పరంగా ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, అవుట్పుట్ కూడా బాగుంటుంది. మీకు వాటర్ ప్రూఫ్ అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. ఈ స్పీకర్స్ కొంచెం రేర్గా ఎవరో తీసుకుంటారు, రెగ్యులర్ అయితే వెళ్ళవు, కొంచెం రేర్ మోడల్ అని చెప్పవచ్చు. ఇది మీకు మ్యాగ్నెట్ అయితే ఎట్లా ఉంటుంది, మీకు మ్యాగ్నెట్ థిక్నెస్ కానీ అండ్ నెక్స్ట్ మ్యాగ్నెట్ డిజైనింగ్ కానీ ఎట్లా అనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి మీకు ఓవరాల్గా స్పీకర్స్ అయితే మాత్రం 6x9 మీకు ఎట్లా రావడం జరుగుతుంది. మనకి ఫిక్స్డ్ జాలి ఇది, అంటే గ్రిల్ మనకి రిమూవ్ అవ్వదు. మనకైతే ట్విట్టర్ కానీ ఏవైనా సరే ఇందులోనే మనకి కనిపిస్తుంటే లోపల మనకి ఊఫర్ ఉంది. ఇది మనం ఓపెన్ చేయలేము, గ్రిల్ అనేది మనకి టైట్ ఉంటుంది. మనకి లాకర్స్ ఉంటాయి, బట్ ట్రై చేస్తే కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. బాగా ఫిట్టెడ్ అయి ఉంటాయి గ్రిల్స్ అనేవి. ఇది ఓవరాల్ గా స్పీకర్ అయితే మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు క్వాలిటీ కానీ వాయిస్ క్లారిటీ మాక్సిమం బాగుంటుంది. ఇది ఎవరు ఎక్కువగా యూజ్ చేయరు, ఎక్కడో రేర్. బాగా బ్యాక్ సైడ్ మీకు డిక్కీ పైన ఉంటుంది కదా పెట్టుకోవడానికి, అందులో మీకైతే ఈ టైప్ స్పీకర్స్ కానీ ఏమైనా సెపరేట్ బాక్స్ కానీ పెట్టుకుంటే మీకు సెట్ అవుతుంది. అంతవరకు మీకు అయితే ఇవి అంతగా యూజ్ అవ్వవు. ఇవి మాత్రం మీకు రెగ్యులర్గా యూజ్ అవుతాయి. 4" కానీ 5" కానీ 6" కానీ నెక్స్ట్ మీకు 6 inches మీకు ఫుల్ క్యాప్ మోడల్ కానీ లేదంటే మీకు కాంపనెంట్ స్పీకర్స్ కానీ ఏమైనా మీకు ఈజీగా యూజ్ అవుతాయి అనమాట. ఇవన్నీ కూడా ది బెస్ట్ బ్రాండ్ విత్ 1 year వారంటీతో మీకు అయితే హెవీ డ్యూటీ పర్ఫార్మెన్స్ రావడం జరుగుతుంది. సో మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు మనం దీని ప్రైజెస్ గురించి వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు స్టాక్ ఉన్న ప్రైస్ నేను చెప్పేస్తాను, ఎందుకంటే చాలా మంది కామెంట్స్లో చూసుకోవడం రావట్లేదు, డిస్క్రిప్షన్ చెక్ చేయడం రావట్లేదు. సో ఇప్పుడు ప్రైస్ అయితే నేను అన్ని చెప్పేస్తాను. సో ప్రైస్ అన్ని మీకు క్లియర్గా మెన్షన్ చేసుకోండి. బట్ ఒకటి, స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. ఇవి స్టాక్ ఎన్ని మంత్స్ ఉంటాయో కూడా నాకు తెలియదు. మ్యాక్సిమం ఇవన్నీ నా దగ్గర ఒక 5 సెట్స్ దగ్గర ఉన్నాయన్నమాట. సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత స్టాక్ ఉంది అంటే ఓకే. ఎప్పుడైతే నో స్టాక్ పెడతానో, నేను డిస్క్రిప్షన్లో మాత్రం నో స్టాక్ అని పెట్టినప్పుడు మాత్రం
ప్రైస్ అన్ని చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెజెంట్ ప్రైజెస్ చెప్తున్నాను, వినండి ఒకసారి. ఫస్ట్ మనం 4 ఇంచ్ నుంచి వద్దాం అనమాట. 4 ఇంచెస్ స్పీకర్స్ మీకు 4092 మోడల్ ఉంది కదా, ఇది మీకు ప్రైస్ వచ్చేసి 1250 అంటే 1250 రూపాయలు మీకు అయితే పడడం జరుగుతుంది. ఈ 4 ఇంచెస్ స్పీకర్స్ వచ్చేసి మనకైతే 1250 రూపాయలు పడడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి 5092 అంటే 5 ఇంచెస్ స్పీకర్స్ వచ్చేసి ఇవి మీకు 5092 మోడల్ వచ్చేసి మీకు అయితే 1350 రూపాయలు మీకు అయితే పడడం జరుగుతుంది అనమాట. పెయిర్ అన్ని మీకు 2 పీస్ సెట్ అయితే వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ మనకి 6092 ఉంది కదా, అంటే మీకు ఈ టైప్ డీల్తో ఉంది కదా, ఈ మోడల్ వచ్చేసి మీకు అయితే 1650 రూపాయలు పడడం జరుగుతుంది పెయిర్ అనమాట. 1650 దీని తాలూకు ప్రైస్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ మీకు దీని నెక్స్ట్ మోడల్ ఉంది కదా 7092, ఇది మీకు 7092 మీకు క్యాప్ రిమూవ్ అవుతుందని చెప్పాను కదా, ఈ మోడల్ వచ్చేసి మీకు అయితే 1750 1750 రూపాయలు మీకు అయితే పడడం జరుగుతుంది. పెయిర్ రేట్ అన్ని కూడా మీకు 2 పీస్ సెట్ అయితే వస్తాయి. 1750 మీకు అయితే పడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అయితే ఈ టైప్ ఉంది కదా, నెట్వర్క్ వచ్చింది మీకు ఈ టైప్ వచ్చింది కదా, ఇవి మనకు వచ్చి కాంపోనెంట్ స్పీకర్స్ వచ్చేసి మనకైతే పేరు 2550 2550 రూపాయలు మీకు అయితే పడడం జరుగుతుంది. పెయిర్ ప్రైస్ 2 పీస్ సెట్ వస్తాయి విత్ ఇవన్నీ సెట్ మీకు వస్తాయి. ఇట్లా మీకు ట్విటర్స్ కానీ నెట్వర్క్ బోర్డు కానీ అన్నీ మీకు అయితే ఇట్లా వస్తాయి అనమాట. ఇది మీకు ఓవరాల్గా స్పీకర్ ప్రైస్ అయితే. అండ్ నెక్స్ట్ మీకు లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకుంటే 6x9 చెప్పాను కదా, ఇది కొంచెం సేల్ తక్కువ, అంటే స్పీకర్ చూడడానికి పెద్దగా ఉంటుంది కానీ కొంచెం సేల్ అయితే తక్కువ. సో దీని ప్రైస్ వచ్చేసి మీకు అయితే 1990 రూపాయలు. ఈ కాంపోనెంట్ స్పీకర్స్ అండ్ నెక్స్ట్ ఈ స్మాల్ సైజ్ స్పీకర్స్ కానీ ఇదే మీకు ప్రైస్ తక్కువ పడుతుంది. 1990 మీకు అయితే పడడం జరుగుతుంది. బట్ ఈ బ్రాండ్ గురించి మనం అయితే ఆ ప్రైస్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే మీకు విత్ 1 year వారంటీతో వస్తుంది. మీకు రీప్లేస్మెంట్ ఉంటుంది, డైరెక్ట్గా మీకు పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. ఇందాక చెప్పినాక టర్మ్స్ అండ్ కండిషన్స్ అని. అండ్ ఇవి ఏంటి అంటే ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు ఏం చేస్తారంటే పెన్సిల్తో గుచ్చేయడం కానీ లేదంటే ఫింగర్ పెట్టి ఇలా గుచ్చేయడం కానీ చేస్తుంటారు కదా, దానికైతే మీకు వారంటీ ఉండదు. ఎక్కడైతే మీకు హోల్ పడినా సరే, లేదా మీరు ఫిజికల్గా డ్యామేజ్ చేసినా సరే, లేదంటే మీరు ఎక్కడైనా బ్రేక్ చేసినా సరే మీకు అయితే వారంటీ ఎక్కడ కూడా మీకు క్లెయిమ్ అవ్వదన్నమాట. మీ యాజ్ ఇట్ ఈజ్ ఈ పీస్ ఎట్లా ఉందో సేమ్ అట్లనే మీరు పంపిస్తే మీకు అయితే వారంటీ అనేది క్లెయిమ్ అవుతుంది. అంటే మీరు దాన్ని బట్టి అది ఆగిపోయింది, మీ సౌండ్ అలా వింటున్నారు సడన్గా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మీకు అయితే వారంటీ క్లెయిమ్ అవుద్ది. కానీ మీరు ఏమైనా బ్రేక్ చేసినా లేదా వాటర్ వేసి తడిపేసినా ఫింగర్ పెట్టి గుచ్చేసినా వాటికైతే మీకు ఎటువంటి వారంటీ అయితే మీకు క్లెయిమ్ అవ్వదన్నమాట. దాన్ని బట్టి మీరైతే వారంటీ గురించి మీరు కొంచెం అర్థం చేసుకోండి. అన్నింటి కూడా అంతే, మీకు ఏవైనా సరే మీరు ఫిజికల్గా డ్యామేజ్ చేస్తే మీకు అయితే ఎక్కడ కూడా వారంటీ ఉండదు. సో ఇవి ప్రైజెస్ అండ్ దీని తాలూకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మీకు ఎట్లా అనిపించే, ఈ ప్రైస్కి వర్తా కాదా విత్ వారంటీతో, ఈ ప్రైస్కి వర్తా కాదు డౌన్ కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.